హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మేము ముంబై ట్రిప్కి వెళ్ళాం కదా. గేట్వే ఆఫ్ ఇండియా నుండి కొంచెం దూరంలో ఒక జూ పార్క్ అయితే ఉంది. జూ అండ్ బొటానికల్ గార్డెన్, దాని పేరు వచ్చేసినాం పార్క్ దగ్గరికి. ఇది మెయిన్ ఎంట్రీ. లోపలికి వెళ్దాం పదండి, ఎలా ఉందో మన పార్క్ లోపలికి వెళ్ళి చూసేద్దాం. పార్క్ అయితే వెళ్ళాం, బట్ ఎండ అయితే విపరీతంగా ఉంది. ముంబైలో మీకు తెలిసిన ఇంకా మంచి మంచి బెస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. ఈ పార్క్కి వెళ్ళిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ పెట్టండి. వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంట్రీలో ఇలాంటి ఒక మ్యాప్ అయితే కనిపిస్తుంది. లోపల ఉంటాయి కదా జంతువులు, వాటికి సంబంధించిన మ్యాప్ అయితే కనిపిస్తుంది. చూసేద్దాం పదండి లోపల ఎలా ఉందో పార్క్ అంతా. అక్కడ టికెట్ కౌంటర్ అన్నమాట అది. ఎంట్రీలో ఇది. అక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా అయితే పెట్టారు. అక్కడ అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. అక్కడ పైన చూడండి టైగర్ ఉంది. అవన్నీ రియల్ కాదు, ఫేకే, భయపడకండి. అక్కడ చూసినట్లయితే మీకు బోర్డు కనిపిస్తుంది కదా, ముంబై జూ అని. పార్కులో డిఫరెంట్ టైప్స్ బర్డ్స్ అయితే కనిపిస్తాయి. లోపలికి వెళ్దాం, చూద్దాం, మీకు చూపిస్తాను. చూడండి కంటిన్యూగా వీడియో అయితే. నువ్వు వాళ్ళతో దిగిపో. చూడండి సన్నీ జాను. సన్నీ అక్కడ నిల్చారా? జాను నిల్చపో అని దగ్గర. జాను గిట్టే స్మైల్. ఇక ఫోటో తట్టినే ఉండండి. ఇది అసలైన ఎంట్రీ. ఇది లోపలికి వెళ్ళాం, చూద్దాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే లోపలికి అలవలేవండి, అక్కడ తీసేసుకున్నారు. చూసేద్దాం పదండి లోపల పార్క్ ఎలా ఉందో. చూసినట్లయితే మన కొంచెం లోపలికి వెళ్ళగానే ఇక్కడ పక్కన ఒక గొరిల్లా బొమ్మ అయితే ఉంటుంది. దానిపైన కూర్చుని ఫొటోస్ అయితే దిగాము. అక్కడ నుండి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే కొంచెం ముందుకెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మీకు ఎలిఫెంట్ అయితే కనిపిస్తుంది, చూడండి.
ఉండు పోనీ ఫోటో అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో చూడండి ఫ్రెండ్స్కి చూపిస్తాడు నిల్చోపోరు చిన్నపిల్లలు పక్కన నిలబడి ఫొటోస్ దిగే విధంగా అయితే పెట్టారు. ఒకసారి నిల్చోబెట్టుకో. అన్ని జంతువుల బొమ్మలే కనిపిస్తాయి. జాను మా పిల్లలు కూడా అక్కడ ఫొటోస్ దిగారు. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఇక్కడ రియల్ టైగర్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ మొత్తం గార్డెన్ కనిపిస్తుంది కదా, అందులో రియల్ టైగర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ కూర్చున్నారు బీర్రా జానకు. సేఫ్టీ కోసం మొత్తం అద్దాలతోటైతే అరేంజ్ చేశారు. చూడండి, మేము సండే రోజు వెళ్ళాము అన్నమాట పార్క్కి. అందుకే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ కదా, అందువల్ల. చూడండి టైగర్ ఎలా కొట్టుకుంటున్నాయో, 2 టైగర్స్. సినిమాలో 3D వీడియోస్ చూసినట్టు ఉంది కదా, సేమ్ అలానే అనిపించింది నాకు కూడా. వాటిని స్నానం చేయడానికి ఇలా పెట్టారు, వాటర్ అయితే సేవ్ చేసి. ఎందుకంటే సమ్మర్ కదా, వేడి ఉంటుంది అని చెప్పేసి. రియల్ టైగర్స్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి, సడన్లీ మా పక్కనే వచ్చి నిల్చుంది. సడన్లీ చూసేసరికి పక్కనే ఉందన్నమాట. పక్కన అద్దం ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా పని అయిపోతుంది. పబ్లిక్ చూడండి, చూడడానికి ఎంత కొట్టుకుంటున్నారో టైగర్స్ని. టైగర్ వచ్చేసింది. అక్కడి నుంచి స్ట్రేట్గా వెళ్ళినట్టయితే పిల్లలు ఆడుకునేటి గేమ్స్ అయితే కనిపిస్తాయి. ఎండ మాత్రం చాలా విపరీతంగా కొట్టింది ఆ రోజు. ఇప్పుడు బర్డ్స్ ప్యారడైజ్ అంట, అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. బర్డ్స్ ఉంటాయి, మొత్తం రకరకాల బర్డ్స్ అయితే కనిపిస్తాయి. చూసేద్దాం పదండి లోపలికి వెళ్ళి ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయో. ఈ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ 100 రూపీస్ అయితే తీసుకున్నారు. వీటి పేరేమంటారో తెలియదు, కాకపోతే చాలా రకాలైతే ఉన్నాయి బర్డ్స్. పక్షుల్ని చూడడానికి కూడా డబ్బులు టికెట్లు తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో. ప్యారెట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఎంత క్యూట్గా ఉందో చూడండి, ఎలా చూస్తుందో.
అక్కడ కనిపిస్తున్న పిక్స్కి సంబంధించిన బర్డ్స్ అన్నీ అయితే ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ జంట రామచిలుకలు అయితే కనిపించాయి. 3-4 అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చేతిలో పట్టుకుంటే బాగుండు అనిపించే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ప్యారెట్స్ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే అవి వేరే రకానికి చెందిన బర్డ్స్. ఇక్కడ పైన కొన్ని చెట్టు మీద కొన్ని ఉన్నాయి, కింద కొన్ని ఉన్నాయి చూడండి. చెట్టు మీద ఉడత ఉంది చూడండి. అక్కడ నుంచి ముందుకెళ్తే ఇక్కడ పక్కన తాబేలులు కనిపిస్తాయి చూడండి. చాలా ఉన్నాయి చూడడానికి అయితే. ఈ వీడియో మొత్తం నేనే షూట్ చేశాను. ఇప్పుడు మనం వెళ్ళబోయేది క్రొకొడైల్స్ దగ్గరికి. కింద మొత్తం వాటర్లో మొత్తం గ్లాసెస్ పెట్టేసి లోపల మొత్తం పెట్టారు క్రొకొడైల్స్ అయితే. ఎంతమంది చూశారు దగ్గర నుండి క్రొకొడైల్ని కామెంట్ పెట్టండి. కింద గ్లాసెస్ చూసాం కదా, పైన స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తే మనకి ఇలా కనిపిస్తుంది. క్రొకొడైల్స్ చూడండి అందులో కనిపిస్తున్నాయి కదా వాటర్లో. మరీ అంత అనిపించలేదు పార్కు, కానీ బాగానే ఉంది. ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా పక్షులు. ఓకే అనిపించింది, బాగానే అనిపించింది. స్ట్రైట్గా వెళ్తే వేరే రకమైన బర్డ్స్ అయితే కనిపిస్తాయి. మొత్తం అడవిలో
బర్డ్స్ న్యాచురల్గా బర్డ్స్ ఉంటాయి కదా, అలానే కనిపిస్తాయి చూడండి. పెంచిన వాటిలాగా కాకుండా న్యాచురల్గా కనిపిస్తాయి చెట్ల పైన. ఆస్ట్రిచ్రా ఆస్ట్రిచ్గా అక్కడి నుండి బయటికి రాగానే రోడ్డు పైన ఈ బండి అయితే చూసాము. ఇక్కడ చాలా రకాలైతే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మసాలా వేసేసి ఇస్తున్నారు. చాలా టేస్టీ అయితే అనిపించింది. ఇది స్టార్ ఫ్రూట్, ఇది చూసే ఉంటారు. ఉసిరికాయలు, చింతకాయలు, మామిడికాయలు అలా కట్ చేసేసి అందులో ఉప్పు కారం వేసేసి అయితే అమ్ముతున్నాడు. 1 ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అయితే తీసుకున్నాడు. వీడియో అయితే లైక్ కొట్టండి, కామెంట్